హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? మాకు రేపు ఉయ్యాల ఫంక్షన్ ఉందండి మా ఇంట్లో. మా సైడ్ నుంచి మా వదిన వాళ్ళకి చేయాలి. సో మేమైతే బ్యాక్డ్రాప్ అని ప్లాన్ చేసుకున్నాము పాప ఉయ్యాల పెట్టేటప్పుడు. నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్స్ ఉన్నాయి, అమెజాన్లో కొన్నాను. ఇవైతే నేను సెట్ చేసేస్తున్నాను. నాకు ఆ ట్రైపాడ్స్ రెండు అటు ఇటు వచ్చి మధ్యలో 3 రాడ్స్ వచ్చాయన్నమాట కనెక్ట్ చేయడానికి. స్క్రూస్ లాగా ఫిట్ చేయడమే. మాకైతే 2 ఫిట్ చేయగానే ఆ విండో వెనకాల విండో ఉంది కదా, విండో సైజ్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మేము ఆ రాడ్ అయితే 2 ట్రైపాడ్స్కి దాని సైజ్ సెట్ చేసుకొని అటు ఇటు పెట్టేసి ఫిక్స్ చేసేస్తాం అనమాట. ఈ ట్రైపాడ్స్కి ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంది, సైజ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా రాడ్స్కి ఎండింగ్స్లో హోల్స్ ఉన్నాయన్నమాట, అటు ఇటు కదలకుండా స్క్రూ లాగా పెట్టడానికి. పైన నట్స్ ఉండేవి, నేనైతే పోగొట్టేశాను నట్స్. బట్ అలానే ఉంటున్నాయి, ఏం పడిపోకుండా. మేమైతే మాకు కావాల్సిన పొజిషన్లో ఆ విండో కవర్ చేసుకుంటూ వెనకాల విండో కనిపించకుండా ఉండేటట్టు నేను ఆ ఫ్రేమ్ని సెట్ చేయమని చెప్తున్నాను మా హస్బెండ్కి ఇప్పుడు. ఇవైతే మేము బేగం బజార్లో తీసుకున్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. ఎల్లో, ఆరెంజ్, ఇంకా అటు ఇటు కొద్దిగా లాంగ్ డోర్ బార్డర్కి వచ్చేంత సైజులు 2 తీసుకున్నాం అనమాట. లాంగ్వి అడిగితే వాడు 3000 ఒక్క పీస్ చెప్పాడు. మాకు అన్నెసెసరీ ఖర్చు అనిపించింది. సో ఇవైతే తీసుకున్నాము. సో ఇప్పుడు చూసేయండి మేము ఎలా డెకరేట్ చేసేస్తున్నాము. ఈ బనానా లీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే మాకు నెక్స్ట్ టైం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా కామన్గా పెట్టేసేయచ్చు అని అనిపించింది. అందుకే ఇదైతే ఫిక్స్ చేస్తున్నాము. కాకపోతే ఇది మాకు స్టిఫ్గా ఉండాలి కదా, ఎలా ఫిక్స్ చేయాలి అండ్ లైక్ అని ఒక థాట్ వచ్చిందనమాట. మాకు ఏదైతే ఎక్స్ట్రా రాడ్ మేము పక్కన పెట్టేసామో దానికి ఆ క్లాత్ చుట్టేసి టైట్గా చుట్టేసి కింద హ్యాంగ్ చేసేసామన్నమాట. మధ్యలో పైన ఫ్యాన్ ఉంది, సో గాలికి ఫుల్ ఊగుతుందన్నమాట. నాకు అలా నచ్చలేదు. ఇంట్లోనేమో టైంకి గుండె సూది కూడా లేదనమాట. నాకు ఇలా కొత్త థాట్ వచ్చింది. గుండె సూదికే తాడు గట్టిగా ఒక చిన్న ముడేసేసి కట్టడానికి ట్రై చేస్తే నాతోటైతే అవ్వలేదు. ఐడియా నాకే వచ్చింది కానీ నాతో అవ్వలేదు. కానీ మా హస్బెండ్ ట్రై చేశారు కానీ అది మాత్రం కరెక్ట్ వచ్చిందనమాట. సో మేమైతే అటు ఇటు కరెక్ట్గా ఊగకుండా గట్టిగా అయితే కట్టేసాము. ఇంకా కొద్దిగా కింద గాలికి ఫ్యాన్ వేసినా కూడా కొద్దిగా కింద ఊగుతుంటే ఆ ఎండింగ్స్ మీదకి కొద్దిగా స్టాండ్ అనేది జరిపేసాము. ఈ క్లాత్ ఏంటి అంటే మాకు రాడ్ ఫిక్స్ చేయడానికి స్టిచ్ చేసి ఏం రాలేదు. సో మేము జుగాడ్ చేసి మంచిగా పేపర్ టేప్ అది స్టిక్ చేసేసామన్నమాట వెనకాల. నేనైతే ఈ ఫ్లవర్స్ తీసుకున్నానండి బేగం బజార్లో. 6 పీసెస్ పర్ ప్యాకెట్ లాగా 2 కలర్స్ అలా తీసుకున్నాము. ఇవన్నీ ఫ్లఫీగా చేసేసి మొత్తం అంతా అటాచ్ చేసేసాము. ఫైనల్గా అయితే మాకు చాలా బాగా నచ్చింది వచ్చిన అవుట్పుట్. మీరే చూసేసేయండి ఎలా ఉందో. ఈ డిజైన్ మాత్రం మా హస్బెండ్ డిసైడ్ చేశారు. మీకు ఎలా అనిపించింది మరి?